అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అరౌండ్ ఆల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్స్గా ఉన్నారు. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్. మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకవేళ ఎవరు వినకపోయినా డిప్యూటీ డైరెక్టర్స్ అయినా చెప్పాలి. ఆయా జోనుల్లో ఉన్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ఆయా జోనుల్లో ఉన్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కింద డిప్యూటీ డైరెక్టర్స్ కింద ఉన్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని మీరు సందర్శించాలి. ఎందుకంటే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ వాళ్ళ కిందున్న కళాశాలల విషయంలో నిర్లక్ష్య వైఖరి వాళ్ళు అవలంబిస్తున్నారు. మీ నిర్లక్ష్య వైఖరికి ఉన్న ప్రధాన కారణం, మీ కిందున్న ప్రిన్సిపాల్స్ వాళ్ళ తరగతులు ఎలా జరుగుతున్నాయో, ఎంతమందిని స్టూడెంట్స్ ఎగ్జామ్కి పంపగలుగుతున్నారో అవి తేలుతున్నాయి. ప్రిన్సిపాల్స్ సరిగా క్లాసులు జరిగిస్తున్నారా లేదా, పిల్లలకు పాఠాలు బాగా చెప్తున్నారా లేదా, మీ ప్రోగ్రెస్ అంతా కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ వలన తెలుస్తుంది మాకు. ఇప్పుడు లిస్టులు పంపుతున్నారు. లిస్టులో పర్వాలేదు, ఎంతో కొంతమందిని వేసి పంపించేద్దామని ఒక 10 మందినో 20 మందినో వేసి మహేంద్రగా పంపుతున్నారు. ఎగ్జామ్కి వచ్చేటప్పటికి అందులో 2-3 కంటే ఎక్కువ రావట్లేదు. డాడీ ఎందుకంత సడన్గా నిర్ణయం తీసుకున్నారు, ఇంతమంది అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరినీ పక్కకు తొలగించారు అని అనుమానిస్తున్నారు. దానికి కారణం ఉండాలిగా. మీరు మీ కిందున్న కళాశాలల్ని, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ గురించి చెప్తున్నాను, మీ కింద ఉన్న కళాశాలను మీరు సరిగా కనీసం వారానికి 1-2 సార్లైనా వెళ్ళి ప్రిన్సిపాల్ వాక్యాన్ని చెప్తున్నాడా, పాఠాలు నేర్పిస్తున్నాడా లేదా ప్రసంగాలు ఏమైనా చేస్తున్నాడా అక్కడ. ఇలాంటివన్నీ కూడా నాకు చాలా విషయాలు తెలియవచ్చాయి. ఎక్కువ మంది ప్రిన్సిపాల్స్ ప్రసంగాలు చేస్తున్నారని, పాఠాలు సరిగా ఎవరు చెప్పటం లేదని, స్టూడెంట్స్ రాసిన పరీక్ష పేపర్లు చూసిన తర్వాత చాలా సిగ్గు కలుగుతుంది. ఎందుకంటే మార్క్స్ వేసేవాళ్ళు ఇక్కడ పేపర్లు దిద్దుతూ వాల్యుయేషన్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నేను సేకరించాను. అందులో మీరు ఏమి రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో, కొంతమంది అయితే ఏమీ రాయకుండా ఏదేదో రాసేసి, నోటుకొచ్చింది ఏదో రాసి, పాటలో ఉన్నది రాసేసి, ప్రసంగాల్లో ఉన్నది రాసేసి, వాళ్ళ పరీక్ష పేపర్లు అస్సలు చూడడానికి బాగోలేవు. ఇది చాలా సిగ్గుకరమైన సంగతి. డాడీ ఎందుకంత సడన్గా తెల్లవారు 3 గంటలకల్లా అరౌండ్ ది వరల్డ్ అందరికీ పంపించాను ఈ నోటీస్. కనుక మీరు ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. ప్రిన్సిపాల్స్ జాగ్రత్తగా ఉండాలి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. మీ కింద ఉన్నటువంటి ఈ దిగువ వర్గాల వారు సరిగా పనిచేస్తున్నారో లేదో జోనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ మెలకువగా ఉండాలి. మీరు కనిపెట్టాలి. మీరు మీటింగులకు వెళ్ళండి, నేను వెళ్ళొద్దని నేను అంటలేదు. కానీ ముందు మీ జోన్లో ఉన్న కళాశాల లేదంటే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ అనేవాళ్ళు పిల్లలకు పాఠాలకు సరిగా చెప్తున్నారా లేదా. నెక్స్ట్
ప్రిన్సిపాల్స్ పిల్లలకు పాఠాలు సరిగా చెప్తున్నారా? లేదా ప్రసంగాలు చెప్తున్నారా? పాటలు సారాంశాలను చెప్తున్నారా? ఏమండి? లేదా వాళ్ళకున్న టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాలు పర్ఫెక్ట్గా చెప్తున్నారా లేదా? ఇవన్నీ నాకు కావాలి. చాలామంది పేపర్లు చూస్తూనే సిగ్గు కన్సిడర్ చేస్తున్నాను తప్పితే 35 మార్కులు వచ్చిన వారందరూ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. అందరూ వినాలి. డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, మీ అందరికీ ఒక హెచ్చరిక చెప్తున్నాను. నేను ఎప్పుడు సడన్గా నిర్ణయం తీసుకుంటానో నా సంగతి మీకు బాగా తెలుసు. రాత్రి నాకు నిద్ర పట్టక 2:30కి లేచిపోయి మీకు ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచించి మిమ్మల్ని అందరినీ తీసివేయటం జరిగింది. ఇంకో ఫోన్లు యూనివర్సిటీకి ఫోన్లు, బ్రతిమలాట్లు, తప్పు అయిపోయింది మేము జాగ్రత్తగా ఉంటామని చెప్పడాలు. ఇక నెక్స్ట్ టైం నేను ఇలాంటివి వినను. ఈ ఒక్కసారికే మీకు అవకాశం కల్పించాను. పర్వాలేదు, డాడీ క్షమించేస్తాడని మీరు అలాంటివి పెట్టుకున్నారనుకోండి, మిమ్మల్ని నిశ్శబ్దతలో పెడతాను. అంటే మీరు ఏమీ చేయనవసరం లేదు. ఎందుకు మీరుండి ప్రయోజనం ఏంటి? నాకు మీ అందరి మీద నమ్మకంతో నేను హెడ్ ఆఫీసులో ఉంటున్నాను. మరి మీరు సరిగా నమ్మకంగా లేనప్పుడు, మీరు సరిగా చెప్పనప్పుడు, మీరు మీ పద్ధతులు అలాగలాగ మీ టీచింగు సరిగా లేనప్పుడు మరి నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? ఈ పరీక్ష పేపర్లు చూసి సిగ్గుపడుతున్నాను నేను. వాడు రాసిన పరీక్షలు ఏమండి, మళ్ళా చెప్తున్నాను మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 35 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయిన వారు. 30 మార్కులు వచ్చాయనుకోండి, ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి కన్సిడర్ చేసి మరొక 5 మార్కులు కలిపి 35 వేస్తున్నారు వాళ్ళకి. ఎక్కువగా డిప్లొమాలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ప్రారంభం కనుక యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ రాస్తున్నారు కనుక వాళ్ళ గురించి దయదలచి వేస్తాను. పోనీలే సంవత్సరం అంతా చదివారని డబ్బులు కట్టుకున్నారు. మరి అన్ని డబ్బులు మళ్ళీ వాళ్ళు రావాలని కష్టపడాలి, పని చేయాలి. ఆ డబ్బులు రావు. పరీక్షకు డబ్బులు జాగ్రత్తగా కూడబెట్టుకొని మీరు డబ్బులు కట్టి ఎగ్జామ్ రాస్తున్నారు. మరి ఆ డబ్బులకు న్యాయం చేయాలని పెద్దవాడిగా నేను ఆలోచిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఇక చెప్పను మీకు. సడన్ నిర్ణయాలు, వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్లు అయినా, వాళ్ళు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు అయినా, వారు ప్రిన్సిపల్స్ అయినా, కళాశాలలైనా అందరికీ చెప్తున్నాను. మీరు అలర్ట్గా లేకపోతే నెక్స్ట్ టైం రేపు ఎగ్జామినేషన్స్ చూస్తాను. యాన్యువల్ ఎగ్జామ్ రేపు అవుతుంది జనవరిలో. ఆ ఎగ్జామ్కి వచ్చిన వారు ఏ ప్రిన్సిపాల్ కాలేజీ నుంచి వచ్చారు, ఆ కాలేజీ ఏ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ కింద ఉంది, అలాగే డిప్యూటీ డైరెక్టర్స్ కూడా హెచ్చరిస్తున్నాను. వాళ్ళ కిందున్న అడిషనల్స్ మీద సరైన అధికారం చూస్తున్నారా లేదా, జాగ్రత్తగా పాఠాలు చెప్తున్నారా లేదా. మీరు వెళ్ళాలి ఎప్పుడప్పుడు, వారానికి ఒకసారో లేకపోతే 2 వారాలకు ఒకసారో మీరు ఆ కళాశాలను దర్శించి వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు మేలుకోకపోతే నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని అందరినీ కూడా అసలు మొత్తం అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్నే మార్చేద్దాం అనుకుంటున్నాను. కనుక ఈ విషయాన్ని గమనించండి. ఓకే, పాఠంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. చాలా కళాశాలలో వారు ఇక్కడ చెప్పే పాఠాలు కూడా వినటం లేదని విన్నాను. వాళ్ళు ఇంటి దగ్గర ఏమి చేయాలైనా ఇక్కడ పాఠాలు చెప్తుంటే లైవ్ మేము ఇస్తున్నాం. మేము సండే, సాటర్డే ఈవినింగ్, సండే మార్నింగ్, సండే ఈవినింగ్ లైవ్స్ మీరు సరిగా వినటం లేదు. చాలా కాలేజీ వాళ్ళు ఈ లైవ్స్ వెయ్యటం లేదు అని అధికారికంగా తెలిసింది నాకు. మీ మీద తీసివేశామనే ఒక కాగితం మీకు వచ్చేసరికి మీరు అందరూ గజగజగజలాడిపోయారే. మరి తీయాలా వద్దో మీరే నిర్ణయించండి. సరే, మీరు సరిగా చెయ్యకపోతే ఇక ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వను మీకు. ఎందుకంటే మీరు ఉండటం వలన యూనివర్సిటీకి ఉపయోగం లేదు.
యూనివర్సిటీ కట్టుదిట్టాలు మీరు జరిగించటం లేదు కనుక మిమ్మల్ని నేను కనికరించను. ఇక ముందు ఈవెన్ డిప్యూటీ డైరెక్టర్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్ ఎవరినైనా దయదలిచే పని లేదు. అది విశాఖపట్నం కావచ్చు, ఆల్ ఓవర్ వరల్డ్ కావచ్చు, అందరికీ తెలియజేస్తున్నాను విషయాన్ని. మీరు బుద్ధిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయితేనే తప్ప మీకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి వదిలేస్తున్నారు మీరు. మేము కష్టపడి పాఠాలు చెప్తుంటే ఇంటి దగ్గర మీరు వినకుండా, పిల్లలకి పాఠాలు ఈ లైవ్ వాళ్ళకి చూపించకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు కొంతమంది ప్రిన్సిపాల్స్ అని. అలాగే కొంతమంది అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నారే. మీ కుటుంబాలను మీరు వదిలేసుకుంటారా? అలాగా మీ పిల్లల్ని బడికి పంపించడం మానేసుకుంటారా? మీరు డ్యూటీలకి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండిపోతారా? అవి ఏమీ చేయరు. కానీ దేవుని పని మాత్రం మీరు ఇందులో వెలిగిపోవడానికి మాత్రం పదవి కావాలి తప్పితే పాఠాలు మాత్రం మీరు సరిగా పిల్లలకి చెప్పటం లేదు. దానికి ప్రధాన కారణం మీ దగ్గర నుండి వచ్చిన పిల్లలు 30 మార్కులు దాటని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ దయదలచి మార్కులు వేసి పాస్ చేస్తాం తప్పితే వాళ్ళు సరిగా పరీక్ష పేపర్లు రాయటం లేదు. ఈసారి నేను డిప్యూటీ డైరెక్టర్లను అడుగుతాను, నెక్స్ట్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని అడుగుతాను, ప్రిన్సిపాల్స్ని ప్రశ్నిస్తాను, కోఆర్డినేటర్స్ని ప్రశ్నిస్తాను. మీరు కానీ తప్పుకుంటే నేనే పర్సనల్గా అన్నీ చూసుకుంటాను. కొత్త వారిని ఎంతోమంది ఎంబీటీహెచ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారు వాళ్ళందరూ. మరి వాళ్ళందరినీ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ చేయొద్దా? అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్గా పనిచేస్తున్న వాళ్ళని డిప్యూటీ డైరెక్టర్స్గా చేయొద్దా నేను? ఎప్పుడు మీరే ఉండిపోతారా సరిగా పని చేయకుండా? ఎప్పుడు మీరే ఉంటారా? మార్చాలి. కొత్త పిల్లలు సంవత్సరం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు బయటకు వస్తున్నారు. మరి వాళ్ళందరికీ పని కల్పించొద్దా? వాళ్ళకి మీరు పని కల్పించండి. యూనివర్సిటీలో ఎంబీటీహెచ్ పూర్తి చేసిన వాళ్ళని మీ కళాశాలకు టీచర్స్గా పిలవండి, లెక్చరర్స్గా పిలవండి, వాళ్ళ చేత చెప్పించండి మీకు అవ్వకపోతే. దయచేసి ఈ ప్రకటనను అందరూ గమనించాలి. ఓకే, 4వ అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మొదటి 2 వచనాలు కూడా చదువుతాను. ఇలాగన క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు నమ్మకమైన వారమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివారును నమ్మకమైన వాడయుండుట అవశ్యము. వెరీ గుడ్. 3వ వచనం, మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుటకు నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. ఒకవేళ ఎవరైనా నేను సరిగా చెప్పటం లేదనో, పౌలు గారు అంటున్నారు, నేను సరిగా చెప్పటం లేదనియో, నన్ను చాలామంది విమర్శించినా, నన్ను ఆడిపోసుకున్నా, మీలో ఎవరైనా ఆడిపోసుకున్నా చెప్పేవాళ్ళు వినేవాళ్ళకి లోకు అన్నట్టు. చెప్పేవాళ్ళు వినేవాళ్ళకు లోకువ. ఆడవాళ్ళు లెక్చరర్స్గా పాఠాలు చెప్పినా, మగవాళ్ళు లెక్చరర్స్గా పాఠాలు చెప్పినా, ప్రిన్సిపాల్స్గా కళాశాలలు నడిపించినా, మీరు మీ కింద ఉన్నవారు మీ మాటలు వినేటట్లుగా మీరు చేసుకోవాలి. వినేవాళ్ళు ఏవన్నా బోధించేవాళ్ళు పట్టించుకోకుండా ఉండండి, వచ్చిన నష్టమే లేదు. ఇప్పుడు మనుషులు నోరట ఆడే నోరు, ఎవరి నోరు తిన్నగుండదు. వాళ్ళ కొరకే సీరియస్ అవుతుండను ఎప్పుడు కూడా. కాని మాటలు, లేని మాటలు, చరసోక్తులు, తర్వాత డిసిప్లైన్ లేకపోవటాలు, అలాగా. ఈవేళ మీరు నెంబర్ 1, నేను కింద లేడీస్ మీటింగ్ చూడడానికి వెళ్ళాను. నేను లిఫ్ట్లో ఉంటుండగానే చూస్తున్నాను వాళ్ళని. అందులో 2 ప్రార్థన జరుగుతుంది, అందరూ కళ్ళు మూసుకున్నారు, 2 నవ్వుకుంటూ ఊసలాడుతున్నారు. మళ్ళీ 2 ఎలాంటోళ్ళు, అందులో ఒకరు భక్తి కలిగిన వారు, ఒకరు భక్తి తక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరూ. ఏమండి ఇది పద్ధత?
మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారు మిగతా పిల్లలు? మీలాగా ఎవరైనా కళ్ళు విప్పి ఒకసారి చూశారనుకోండి అందరిని, మిమ్మల్ని ఏమనుకుంటారు? ఎప్పుడైనా నువ్వు వాక్యం చెప్తే ఏమంటారు? చాలేమ్మా నువ్వు చెప్పావు కానీ, ఆ మాట అనిపించుకునేంత వరకు మీరు బాగుంటారు, అంతే కదా. మారరు, పద్ధతులు మాత్రం మార్చుకోరు. కనుక నూతన కార్యవర్గాన్ని ఎంతమందినైతే ఎంపిక చేశానో మీరందరూ కూడా బాధ్యతలు అప్పగింప, నిర్వాహకత్వం, గృహ నిర్వాహకత్వం అంటే దేవుని సంఘ పరిపాలన. మీరందరినీ పెట్టానా? దేవుని సంఘానికి పరిపాలన, పరిచర్య. పరిపాలనలో మీరు జాగ్రత్తగా సంఘాన్ని చూసుకోవాలి. ఏమండి, పరిచర్యలో మీ బాధ్యతలు మీరు చేయండి. మీ బాధ్యతల ప్రకారంగా హృదయపూర్వకంగా దేవునికి పరిచర్య చేస్తున్నామని మీరు చేయాలి. ఆ విషయంలో మీరందరూ గొప్పవాళ్లే, నేను కాదంటలేదు. మగపిల్లలంటే ఇదిగో ఇలాగే ఉంటుంది ఖాళీగా, వాళ్ళు ఎవరు రారు, ఎవ్వరు. ఒక వారం వస్తారు, ఒక వారం రారు, రేపు గుడి కుమ్మేస్తారు అన్ని ఫ్లోర్లోనూ. ఇప్పుడు మాత్రం ఈవినింగ్ తరగతులకు రారు అంటే ఇక వాళ్ళు పట్టించుకోరు, వదిలేయండి ఇంక వాళ్ళని. నా పాలసీ ఏంటంటే వినే వాళ్ళకి చెబుతాను, వినని వాళ్ళకి చెప్పను. ఎందుకంటే వాళ్ళకి అనవసరంగా చెప్పడం నా గొంతుకు దండగా, నా వాయిస్ వీక్నెస్ అయిపోద్ది. సెమినార్లో మాట్లాడడానికి నా గొంతు ఉండదు. కనుక చాలా జాగ్రత్తగా నేను ఉంటాను చెప్పడం విషయంలో. ఎందుకంటే వాక్యం చాలా విలువైనది. ప్రతి మాట కూడా దేవునిలో నుంచి వచ్చింది. ప్రతి మాట గమనించాలి, దేవుని నోట నుండి వచ్చిన మాటే తప్ప క్రీస్తు నోట కానీ, పరిశుద్ధాత్మ దేవుని నోట కానీ, అపోస్తలుల నోట కానీ, భక్తుల నోట కానీ, ప్రవక్తల నోట కానీ వచ్చిన మాటలు కావవి. అవి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు చెప్పాడు. కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలులకు చెప్పాడు, ప్రవక్తలకు చెప్పాడు. వాళ్ళు 66 పుస్తకాలుగా రాశారు. ఇది పరలోకం నుంచి వచ్చిన మాటలు. ఇవి అమెరికా నుంచి వచ్చినది కాదు. బైబిల్ ఏదో అగ్రరాజ్యాల నుంచి పుట్టింది కాదు. ఇది పరలోకంలో దేవుని నోట పంపబడిన మాటలు. ఎక్కడుంది అదంతా? యోహాను సువార్త 16వ అధ్యాయం 16 అంటే తండ్రి కుమారుడు చెప్తున్నట్టు, కుమారుడు నా సంగతులు కావు ఇవి, తండ్రి 12వ అధ్యాయం ఎన్నో అధ్యాయం 16వ అధ్యాయం 12వ వచనం చూడ. బైబిల్ అందరూ ఇప్పండి. చదువు. సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈయన. మళ్ళీ యేసుక్రీస్తు అనుకోకండి. చాలా ఈ మధ్య అంతా మీకు అన్నీ విడగొట్టి చెప్తున్నాడు ప్రసన్న బాబు. మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రపంచానికి ఈ బోధ లేదు. వాడు సొంత బోధలు, ఎవడు సొంత బోధలు వాడు చేసుకుంటున్నాడు. ఎవడు గుడి వాడిది, ఎవడి పాటలు వాడివి, ఎవడు ప్రార్థనలు వాళ్ళవి, ఎవరి ప్రసంగాలు వాళ్ళవి. బైబిల్లో ఏమీ చెప్పడం లేదు వాళ్ళు. కనుక లోకం అంతా చెడిపోయింది. బాగా వాక్యం ఉన్న దగ్గరికి మీరు వచ్చారు, వచ్చినా పోగొట్టుకుంటున్నారు. ఈ మగవాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రారు. వాళ్ళంతా పనులకి వెళ్తారు, బయటికి వెళ్తారు, జోబీల మీద, ఆటోల మీద, ఇంట్లోనూ రాసుకుంటారు. ఏంటి? మా రాకపోకల యందు నీ మార్గములన్నిటిలో యెహోవా నిన్ను కాపాడును. నువ్వు బాగా తిని బాగా నిద్రపోయి ఊరి మీద బళ్ళు వేసుకొని తిరుక్కొని తరగతులకు రారు. ఎవర్రా మగవాళ్ళు? మీరు తిరుగుతారు ఆటోలు వేసుకొని, ఆటో మీద మాత్రం రాస్తారు రాకపోకల యందు దేవుడు మమ్మల్ని కాపాడును. దేనికి నేను కాపాడాలి? దేవుడు ఏం పాటు పడుతున్నావు? నీ కుటుంబాన్ని పెంచడానికి. డబ్బులు దేనికి?
ఆటో ఏటికేస్తే ఆటో దేనికి వేస్తారు? పనికి దేనికి వెళ్తున్నావు? పనికి దేనికి వెళ్తున్నావు? కార్లు నడపడానికి దేనికి వెళ్తున్నావు? లారీలు నడపడానికి దేనికి వెళ్తున్నావు? ఉద్యోగాలు దేనికి వెళ్తున్నావు? నీ కుటుంబం కోసం, నీ పిల్లల్ని పెంచడం కోసం, నీ కుటుంబానికి పట్టేడు అన్నం పెట్టడం కోసం నువ్వు తిరుగుతావు. మరి దేవుని సన్నిధి, దేవుడు నాకు అవసరం లేదు. ఇదిగో కనబడుతున్నాను ఎంతమంది దేవుడు అవసరం లేదు అని కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి మీరేమింటారు చెప్పండి? ఏమైనా వచ్చిందనుకోండి మీకు, నేను ప్రార్థన చెయ్యను. ఇప్పుడే చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా వచ్చినా నా వరకు రాకండి. వచ్చినా నేను పంపించేస్తాను. గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎలా తగిలేస్తానో అలాగే మిమ్మల్ని కూడా తగిలేస్తాను. ప్రార్థన చేయండి, మా ఆయనకి బాగోలేదు, చేయాలా? చేయను. ఎందుకంటే దేవుణ్ణి పక్కన పెట్టిన మీకు నా మాట దేవుడు ఎందుకు వింటాడు? నాకు సిగ్గు మిమ్మల్ని రికమెండ్ చేయటం, మీ గురించి ప్రార్థించటం. దేవుడు నన్ను అసహించుకుంటాడు మీలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే. అదిగో ఆడపిల్లలు చూడండి, మీరేమో అంటులు తోమాలా, ఇల్లు తుడవాలా, ఇల్లు కడగాల, తడిగుడ్డు పెట్టాలా, మీరు వంటలు ఉండాలా, పిల్లలకి తినిపించాలా? ఆడవాళ్ళు చేసుకుంటారు అవన్నీ. మీకేం పని? బండి ఎక్కడం, స్టార్ట్ చేయటం, బేరాలు ఆడుకోవడం, జనాలు ఎక్కించుకోవటం, తిరగడం, డబ్బులు. ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ కూడా ఒప్పుకోడు. నీకు ఇచ్చిన ఆటో తీసుకుంటాడు, నీకు ఇచ్చిన కారు తీసుకుంటాడు. అద్దెకి ఇచ్చిన వాళ్ళు, నీకు అద్దెకి ఇచ్చిన వాళ్ళు, మరి కారు ఒకరిది అద్దెకి తిప్పుతున్నావు, నువ్వు అద్దెకి ఇస్తున్నారు నీకు. మరి నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే నీకు ఆటో ఇవ్వరు, నీకు కారు ఇవ్వరు. కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతారు కానీ దేవుని సన్నిధికి రారు, దేవుని వాక్యం వినరు. అర్థమైందా? అది మంచిది కాదు, మీ క్షేమం కాదు అది. తల్లిదండ్రులు అంటారు, ఏమంటారో తెలుసా? పిల్లల మాట వినకపోతే, అరే మా ఉసురు నీకు తగులుతుందిరా. ఆడపిల్లలు కానీ మగోళ్ళు కానీ ఏమంటారు? ఒరే అమ్మా నాన్నల కష్టపడుతున్నారా నువ్వు, మేము డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను బడికి పంపితే నువ్వు చదువుకోకుండా ఫెయిల్ అయిపోతే మా కష్టార్జితం బూడిదలో పోసినట్టు అయిందిరా, మా ఉసురు నీకు తగులుతుందిరా అని తల్లిదండ్రులు అన్నారనుకోండి, అది తప్పనిసరిగా మీకు తగులుతుంది. మీరు ఎప్పుడు గుర్తు చేసుకోండి నా మాటలో. మీకేవి సంభవించినా ముందు మీరు ఎక్కడ ప్రశ్నించుకోవాలంటే మీ మనస్సుని, నేను ఏదైనా దేవుడి పని మానేశానా, నేనేమైనా దేవుడిని నిర్లక్ష్యం చేశానా అని అనుకోండి. జాగ్రత్త, దేవుడు చాలా కోపిష్ఠుడు. మా దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. పాపాలన్నింటినీ క్షమిస్తాడు, పుణ్యాత్ములుగా మార్చేస్తాడు, పాళ్ళుతో మమ్మల్ని కడిగేస్తారు. దిక్కుమాలిన మాటలన్నీ ప్రార్థనలు చేసుకుంటూ దేవుణ్ణి అవమానిస్తున్నారు మీరు ఇలాంటి మాట్లాడి. వద్దు, అలాంటి పని చేయకండి. నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతినైనను మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. దేవుడి పని నువ్వు చేస్తున్నప్పుడు నువ్వెందుకు విమర్శించుకోవాలి? దేవుడి పని నేను చేస్తున్నప్పుడు మీరు నన్ను ఏమనుకుంటే నాకేం భయం? మర్చిపోకండి, నువ్వు దేవుని పని చేయి. లోకమంతా ఒక పక్కుండి ఏమనుకున్నా నువ్వు ధైర్యంగా తిరుగు, తలెత్తుకో తిరుగు, పర్వాలేదు. దావీదు లాంటి భక్తుడు దేవుని విషయంలో ఎన్ని పాపాలు చేసినా ఆయన చేతికి కత్తిచ్చి దేవుడు 10,000 మందిని నరికే అన్నాడు. అర్థమవుతుందా లేక మీకు? ఎందుకంటే దేవుని పని చేస్తున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. కత్తి అతని చేతికి ఇచ్చాడు. కత్తితో ఎంతమందిని చంపే శక్తి ఇచ్చాడు? 10,000 మందిని నరికే అన్నాడు. ఏ పని చేయకుండా నువ్వు కుక్క చావు ఏ బండి కింద పడి, అది దేవుడు మీకు ఇచ్చేది. నువ్వు ఏ బండి కిందని పడి చావు,
పేగులు బయటకు వచ్చినట్టు. చాలామంది చావులు చూడండి రోడ్ల మీద ఎంత దారుణంగా ఉంటాయో. దేవునికి కోపం రప్పించుకో. నువ్వేమాత్రం దేవుడు కోపగిస్తే ఎందులో గొప్పవాడు? భక్తిలో గొప్పవాడువా? నా ఎడల దయలో గొప్పవాడువా? నా కార్యక్రమాలు చేయువాడిలో గొప్పవాడువా? ఎందులో గొప్పవారు మీరు చెప్పండి. అప్పుడు మీరు ఏ తప్పు చేసి నన్ను అడిగినా, మీ గురించి ఎవరు ప్రార్థన చేసినా నేను వింటాను. ఎందుకంటే నువ్వు నా పనులే ఎక్కువగా చేస్తున్నావు. కనుక నమ్మకమైన వారమై సంఘంలో ఉన్నోళ్ళు ఎవరైనా 3వ వచనంలో మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట, నన్ను కానీ ఎవరైనా వ్యతిరేకించి ఆడిపోసుకుంటే, లేనిపోను నామే చెప్పుకుంటే నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నేను పట్టించుకోను. ఎవరు ఆయన గురించే చెప్తావు? పాపం కష్టపడ్డాడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో, ఈజిప్ట్ నుండి అక్కడ వరకు, కనాను వరకు. అలాంటి వాడి మీద సొంత అప్పజల్లులు దేవుడికి ఫిర్యాదు ఇచ్చింది, తప్పు మోపింది. దేవుడా, చూసారా మా అన్నయ్య ఎంత పని చేశాడో, మరొక ఆమెను తెచ్చుకున్నాడు. ఎవరు? మిరియం అండి. కంప్లైంట్ ఇచ్చింది. ఏం చేశాడు? దేవుని పని చేయకుండా మనుషుల్లో చూసి వాళ్ళ కంప్లైంట్లు దేవుడి దగ్గర తీసుకెళ్ళి మీరు ఆడిపోసుకుంటే దేవుడు ఏం చేశాడు? కుష్ఠరోగం వచ్చేది నీకు పో అన్నాడు. అంతే, కుష్ఠరోగం వచ్చింది వాళ్ళంతారా. ఇప్పుడు దేవుడు ఎవరిని శపించాడు చెప్పండి? తప్పు చేసిన వారిని కాదు, నువ్వు జీవించటం లేదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు. నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇంటి మీద ఆయనకు అధికారం ఇచ్చాను. నాకు నమ్మకమైన వాడు. నా ఇంటి బాధ్యతలన్నీ వాడికి అప్పగించాను. నా కుమారుడైన మోషే అనగా మీ అన్నయ్యకి నా ఇంటి బాధ్యతలు నీకు అప్పగించలేదే? నీకు నేను అప్పగించలేదు. నా ఇంటి బాధ్యతలు నీ అన్న మోషేకి అప్పగించాను. ఎందుకంటే చాలా నమ్మకమైన వాడు. అందుకంటాడు ఇక్కడ నమ్మకమైన వాడై ఉండుట. పాఠ్యభాగంలో 2వ వచనంలో నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అన్నాడు. అప్పుడేం చెప్పాడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో అదొక మాట, ఇదొక మాట, ఇక్కడొక మాట, నీతో ఒక మాట, అన్నయ్యతో ఒక మాట మాట్లాడేవాడిని దేవుణ్ణి కాదు. నేను దర్శనమిచ్చి డైరెక్ట్గా అతనితో చెప్తాను. నేను అతడు యెహోవా స్వరూపాన్ని నిదానించి చూచినవాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు, బిరియాము నువ్వు మాట్లాడుటకు ఎందుకు భయపడలేదు? నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. అప్పుడు మిరియాము హిమము వంటి కుష్ఠరోగం, తెల్లగా ఉంటుంది కుష్ఠరోగము గలదాయను. ఉందా? జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఆడిపోసుకోకండి. ఎవరి మీద కంప్లైంట్లు ఇవ్వకండి. చాలాసార్లు చెప్తాను మీకు ఈ మాటలు. ఎవరి మీద గుసగుసలాడకండి. ఎవరి మీద లేనిపోయిన అబండాలు వేయకండి. అసహ్యంగా మాట్లాడకండి. మీరు ఊహించింది రైట్ కాదు. ఎవరో చెప్పింది రైట్ కాదు. ఎవరి మాట వినకండి. ఒకరి మీద తప్పుగా చెప్తున్న వ్యక్తి పర్ఫెక్ట్ పర్సన్ కాదు. అలా చెప్పకూడదు, తప్పు. ఎవరితో చెప్తుందో ఆ వ్యక్తి, విన్న వ్యక్తి, ఇంకెప్పుడు నువ్వు ఎవరి గురించి నాతో చెప్పొద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పేయాలి. అప్పుడు సిగ్గుపడతా చెప్పడానికి. వద్దు బాబా పెడితే ఏం చెప్పినా నన్ను తిడుతుందని. అది పద్ధతి, సంస్కారం.
భక్తి. ఓకే, కనుక ఎవరైనా నా గురించి అనుకుంటే నేను పెద్ద పట్టించుకోను, నన్ను నేనే విమర్శించుకోను. నా తండ్రితో నేను బాధ్యత కలిగి ఉన్నాను, నా తండ్రితో నేను కనెక్ట్ అయి ఉన్నాను, నా తండ్రి చేతిలో చేయి వేసి ఉన్నాను. నేను నన్నెవరేమనుకుంటామా, నా తండ్రి ఊరుకు అసలు పరలోకానికి ఎంట్రీ ఇచ్చినవాడు ఆయన, నన్ను పరలోకానికి తీసుకెళ్ళినవాడు ఆయన, నన్ను ప్రతిదినము ఇక్కడ కాపాడుతున్నవాడు ఆయన. అంత మంచి దేవుడు. నాకు అన్నం పెట్టినప్పుడు దేవుణ్ణి వందనాలు చెప్తాను, థ్యాంక్స్ చెప్తాను. నాకు నీళ్ళు ఇచ్చినప్పుడు దేవునికి వందనాలు చెప్తాను. నేను కాఫీ తాగినప్పుడు దేవునికి వందనాలు చెప్పుకుంటాను. నాకు కాఫీ ఇచ్చావు తండ్రి, నాకు భోజనం పెట్టావు తండ్రి, నాకు బట్టలు ఇచ్చావు తండ్రి, నాకు ఆకలి లేకుండా చేసావు తండ్రి, నాకు పిల్లలు ఇచ్చావు తండ్రి, వాళ్ళ బుద్ధిమంతులుగా నీ వాక్యంలో నడిపిస్తున్నాను తండ్రి. దేవుడితో నేను సంబంధం కలిగి ఉన్నాను. ఈ లోకం మనుషులందరూ ఏమనుకుంటే మనకు భయం ఏంటి? అర్థమైందా? కనుక దేవునితో మంచి సంబంధం కలిగి, మంచి బాంధవ్యం కలిగి, దేవునితో అనుకూలంగా ఉండండి. పిల్లల కంటే దేవుడు గొప్పవాడు, నీ భర్త కంటే దేవుడు గొప్పవాడు, నీ భార్య కంటే దేవుడు గొప్పవాడు. నీ వాళ్ళు ఎవరున్నా ఈ ప్రపంచంలో వాళ్ళందరికంటే దేవుడే గొప్పవాడు. అది నీ మొదటి స్థానంలో పెట్టు. అర్థమైందమ్మా పూజిత? అర్థమైందా? నీ కూతురు కాదు, వాళ్ళ చెప్పమను. పోలీస్ స్టేషన్లో వాళ్ళని పెళ్లి చేసేయమని. పోలీస్ స్టేషన్లో పెళ్లి చేయాలి ఇలాంటి వాళ్ళకి. అయ్యా మేము చేయలేము, పెళ్లి చేయలేము నా పిల్లలకి, నా కూతురు నా మాట ఎందో. ఆ పిల్లడి తాలూకా తల్లిదండ్రులు కూడా మా మాట వినరు. వాళ్ళకి మాకు క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ తేడా ఉంది. మీరేం మాటికి మమ్మల్ని తింటున్నారు. ఒక గుడికి వెళ్ళనీయకుండా, దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా. చెప్పు, పర్లేదు, ఎస్ఐతో చెప్పు, పర్వాలేదు. మా పాస్టర్ గారు అలాగే చెప్పారని నా పేరు చెప్పు. కూర్చోమ్మా. వాళ్ళ గురించి నువ్వు మానేయడం ఏంటమ్మా? వద్దు, వాళ్ళకి చనువు ఇవ్వకండి. మీరు చనువు ఇస్తున్నారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయపెడుతుంది ఆ పిల్ల. ఎక్కడ చూసినా గొడవలే. కిందల సెమినార్ నుంచి గొడవలు పడుతున్నారు. అక్కడ విన్నాను కిందల సెమినార్లో ఈ గొడవ. మనెవరు జాలారిపేటోళ్ళు పెద్ద గొడవ పడ్డారా? ఆ పిల్ల గురించి మీరెందుకు సంఘంలో అందరితో గొడవ? ఓకే, గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం.